నమస్తే, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము నస్పంది గురించి మాట్లాడతాము. మీరు మహిళా నస్పంది గురించి వినే ఉంటారు, కానీ మీరు పురుష నస్పంది గురించి తెలుసా? కాబట్టి ఈ రోజు మేము పురుష నస్పంది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురుష నస్పంది రెండు విధాలుగా చేయబడుతుంది. మొదట శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా మరియు రెండవది లేజర్ ప్రక్రియ ద్వారా. కాబట్టి మేము పురుష నస్పంది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఈ ప్రక్రియలో పురుషుడి అండకోశం నుండి శుక్ర కణాలను తీసుకెళ్లే చిన్న నాళికను కట్ చేస్తారు. తర్వాత క్లిప్ ద్వారా నాళికను కట్టేస్తారు. ఇది చేయడం వల్ల వీర్యం నుండి శుక్రకణాలు బయటకు రాదు. దాని కారణంగా శారీరక సంబంధం సమయంలో మనిషి యొక్క శుక్రాణువు మహిళ గర్భాశయంలోకి వెళ్లదు. దీనివల్ల గర్భం నిలువదు. ఈ ఆపరేషన్ ప్రభావం వెంటనే ఉండదు. ఇందులో కొంత సమయం పడుతుంది. పురుషుని వీర్యం 20 నుంచి 23 సార్లు బయటకు వచ్చిన తర్వాతే ఈ ఆపరేషన్ ప్రభావం మొదలవుతుంది. కాబట్టి దీనికి 2 నుంచి 3 నెలల సమయం పట్టవచ్చు. అందువల్ల ఆ సమయంలో శారీరక సంబంధం ఏర్పడేటప్పుడు మీకు రక్షణ కోసం కొన్ని కొత్త మార్గాలను ఉపయోగించాలి. ఆపరేషన్ లేకుండా చేసిన నస్పంది శస్త్రచికిత్స ప్రక్రియ కంటే సులభంగా ఉంటుంది. ఇందులో పురుషులకు కొంచెం తక్కువ ఇబ్బంది ఉంటుంది మరియు వారికి ఆసుపత్రి నుండి త్వరగా విడుదల లభిస్తుంది. ఈ నస్పంది ప్రభావం 15 రోజులకు తర్వాత ప్రారంభమవుతుంది. ఈ ఆపరేషన్ మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చేయించుకోవచ్చు. అక్కడ మీ ఆపరేషన్ ఉచితంగా జరుగుతుంది. మీకు కేవలం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పురుష నస్పంది చేయడానికి ఏమి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. మొదట మహిళా నస్పంది కంటే సులభంగా ఉంటుంది. పురుష నస్పంది చేసిన కొన్ని గంటల తర్వాత పురుషుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతాడు. రెండవది కుటుంబ నియంత్రణకు ఇతర పద్ధతుల ఉపయోగం నుండి విముక్తి పొందడం. నస్పంది చేసిన తర్వాత ఏ విధమైన కుటుంబ నియంత్రణ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మూడవది పెద్ద కుటుంబం యొక్క తక్కువ ఆర్థిక భారం. చిన్న కుటుంబం ద్వారా మీరు మీ పిల్లలకు మంచి విద్య, ఆహారం మరియు ఆశ్రయం అందించవచ్చు. ఇది వారి భవిష్యత్తుకు మంచిది. పురుషులు నస్పంది చేయించేటప్పుడు మీకు కొన్ని విషయాలను గమనించడం చాలా అవసరం. ఉదాహరణకు, మీరు ఈ ఆపరేషన్ను అప్పుడే చేయించాలి మీరు భవిష్యత్తులో పిల్లలు కావాలని అనుకుంటే. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు మళ్లీ తండ్రి కాలేరు. రెండవది, ఆపరేషన్ తర్వాత వెంటనే ఏదైనా భారీ పని చేయకండి. ఆపరేషన్ తర్వాత కనీసం 7 రోజులు విశ్రాంతి తీసుకోండి. మీరు పూర్తిగా బాగున్నారని అనుకుంటే మీరు మునుపటి విధానాలను చేయవచ్చు. మూడవది, నస్పంది చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు కుటుంబ నియంత్రణకు ఇతర పద్ధతులను ఉపయోగించాలి. ఎందుకంటే దీని ప్రభావం ఆపరేషన్ తర్వాత వెంటనే ఉండదు. నాలుగవది, ఈ నస్పంది 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులకు చేయించాలి మరియు 49 సంవత్సరాల లోపు ఉండాలి మరియు కనీసం 2 పిల్లలు ఉండాలి. మీ ఆరోగ్యానికి ఉపయోగపడే కొత్త సమాచారం మీకు ఈ రోజు అందిందని ఆశిస్తున్నాను. మనం తదుపరి వీడియోలో ఇలాంటి కొత్త సమాచారంతో మళ్లీ కలుసుకుందాం. ధన్యవాదాలు.